నీ సిలువ శక్తి మేము పొందుకోవాలని నీ బిడ్డలం ప్రభువా యేసయ్యా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయనా. మా తండ్రివైన యెహోవా దేవా, మీ అనాది ప్రణాళిక కొరకై, మీ శాశ్వతమైన ప్రేమ కొరకై నీకు వందనాలు. జగదుత్పత్తి వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రభువారిలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మా దేవుడమైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు రాజా, మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై వందనాలు, విమోచన కొరకై వందనాలు. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నైనా నీ బిడ్డలం మీ పాద సన్నిధికి చేరి ఉంటుండగా మీ ఆత్మ శక్తి మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి. మీ వెలుగుతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా మేము ఎదగడానికి, ఈ లోకములో నీ కొరకు మేము ప్రకాశించడానికి, నా ప్రభువా మా బలహీనతలన్నిటి నుండి మేము విడుదల పొందడానికి, మీ పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి ఈ కూడిక ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. పాడే పాటల ద్వారా మీరు మహిమ పొందండి. చదువుతున్న వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలు మండించండి. ప్రభువా, నీ వాక్యాన్ని నాయనా మాకు అందించండి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రార్థించు బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారో, రాబోతూ ఉన్నారో, నీ మందిరములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ దీవించబడ్డానికి మీ సహాయము దయచేయండి నాయనా. ఈ యొక్క శ్రమకాల దినములలో ఎంతమంది ఉపవాసాలు ఉంటూ ఉన్నారో, ఎంతమంది వీటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారో, వారందరినీ మా కార్యవర్గాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 650వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపడతాం. గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినికై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడువేదనలు నా కొరకే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి పాత్ర తొలగున్ నీ చిత్తమైన ఎడలా ఎట్లైనాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. తండ్రి ఈ పాత్రం తొలగున్ నీ చిత్తమైన ఎడలా ఎట్లైనాను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసెను. రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసెనే.
కొరకు ప్రార్థన చేసెనే. వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే. నన్ను తన మార్చెడి ఈ మహాప్రేమను తలచి 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 హృదయము కరుగాగా సదా కీర్తించెదను. తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించెదను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. అలాగే నూతన నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన గ్రంథము యెషయా 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి కల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను రుజువు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుబడెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయమును నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములను మీకు తెలియజేసేదను. నేను అది మేపివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారలో త్రవ్వబడదు. దానిలో గచ్చు పొదలు బలురక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనమును ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారములు కనబడెను. నీతి కావలెనని చూడగా రోదనలు వినబడెను. దేవుని వాక్యం గురించి. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. 2026 లెంట్ డేస్ సందర్భంగా 3వ దినమ రోజు దైవజనులచే సిద్ధపాటు చేయబడినటువంటి నేటి
రెండవ వాక్యము క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనములను ధ్యానించుకుందాము. యోహాను సువార్త 1వ వచనం నుంచి 6 వచనములు 15వ అధ్యాయం యందు ధ్యానించుకుందాము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉన్నట్టుగానే తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఏర్పరచుకున్నటువంటి వాక్యము వినికిడిలో ఫలింప చేయవును గాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి మరియ రూపా గారికి, అలాగే కిరణ్ గారికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రములు 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 నాయన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆకాశం మహాకాశము పట్టజల్లవాడ, ఆకాశంలోని మహిమను కనుపరచువాడ, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదనైనా. దేవా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. 2026 సంవత్సరం ప్రభా నాయనా, నా తండ్రి, ఈ శ్రమకాల ఆరాధనలో 3వ దినాన్న ప్రభా నీ మందిరంలో నాయన చిన్న మందగా చేరి నిన్ను స్తుతించగలిగే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు నాయన. ఈ దినము నా తండ్రి చూడలేని ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదు నాయన, ఆరోగ్యవంతులం కాదు నాయన. అయినప్పటికీ కేవలం నువ్వు ఉచితమైన కృపని బట్టి, నా కృపా వాత్సల్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఎన్నిక లేనంటి వారు అయోగ్యులమయ్యా ప్రభువా అని పిలుచుటకు ఎంత మాత్రమును సరిపోని వారమయ్యా. నీ పాదముల సెంత చేరడుగుచున్నాం ప్రభా. అడుగుడి మీకు ఇవ్వడి, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడిన. అడిగి వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా. అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నాయన, మా జీవితాల్లో ఎన్నో లెంటి డేస్ మేము పాటిస్తున్నాం, కానీ నిజమైన మారు మనసు లేకుండా నీ మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నామేమో. మాలో ఉన్న ప్రతి విధేయతను తీసివేయమని అడుగుతున్నాను, ప్రతి ఒక్క బలహీనతను తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. దేవా, నీ యందు భయముతో కూడిన భక్తిని దయచేనైనా. వేషధారణ బ్రతుకులు మాలో ఉంటే ఇప్పుడే నైనా ఒప్పుకొని విడిచిపెట్టి నైనా నీ మార్గంలో నడవగలిగే భాగ్యం దయచేనైనా. నీవైతే నా తండ్రి నైనా, నైనా మా కోసం పరలోకమును విడిచిపెట్టి ఈ లోకమునికి వచ్చావు ప్రభా. మా కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడ్డావు ప్రభా. నైనా, నీలా ప్రేమించగలిగే భాగ్యం అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. తగ్గింపగలిగిన స్వభావాలు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ 40 దినాలు నైనా మేము నీలో బలముగా స్థిరముగా ఉండాలి ప్రభా. అలా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలు. సేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలను తీసుకురమ్మని అడుగుతున్నాను ప్రభా. నైనా, దినదినము నీ కుమారుని నీ సిలువ సాటును మరుగుపరుచుకుని మాకు నైనా నా తండ్రి ఎటువంటి జీవాహారం కావాలని బిడ్డను నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ ఆత్మతో బిడ్డను నింపమని అడుగుతున్నాను ప్రభా. నైనా, నీ బిడ్డ బోధించుతున్నప్పుడు ప్రభా ఎరగలిగానైనా నా తండ్రి జ్ఞానం మాకు దయచేనైనా. నైనా, నీకు వందన అర్థం చేసుకునే మంచి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా.
దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నా. ఈ ఆరాధన అంతట్లో మీరుండమని అడుగుతున్నాను నాయన. మీరుంటేనే మాకు మేలు ప్రభా. నాయన నువ్వు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. మాట్లాడుచుండగా మా హృదయాలను నాయన సరి చేసుకుని నీలో బలంగా స్థిరంగా ఉండడానికి కృప దయచేయండి నాయన. నా యందు మీరును, మీ యందు నేను, నా మాటలు విన్నాడు నాయన. నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించగలిగే భాగ్యం అందరికీ దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, ఈ ఆరాధన అంతట్లో మీరుండి మహిమ పొందమని, నీ కుమారుని సులువు సాటును మరుగుపరచుకోమని, మాకు కావలసిన జీవాహారం బిడ్డ ద్వారా వినిపింప చేయమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రియ సహోదరి కోలాటి లీలా గారికి ప్రభు నామముల వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక పాట పాడి ప్రభువుని మహింపరచవలసిందిగా వైఎన్ ప్రసాద్ బాబు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనంతరం స్త్రీలలో నుండి కూడా ఒకరికి పాట పాడడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ 10 డేస్లో మీలో ప్రతి ఒక్కరూ ఒక పాట కానీ, ఒక ప్రార్థన కానీ, బైబిల్ చదవటం కానీ తప్పకుండా చేస్తే ఆశీర్వాదం అని దేవుని సేవకునిగా మరి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పాడిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం, ఒకవేళ కొత్త వారు లేకపోతే పాడిన వారైనా పర్లేదు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న పాట, ఇది మీరందరూ విన్న పాటే. ఇది 40 సంవత్సరాల క్రితం ఈ పాటని రాయటం జరిగింది భక్తులు. మరి విందాం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కను నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కను నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలవ చేయు నిత్య జీవనిధులు. నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలవ చేయు నిత్య జీవనిధులు. అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు, అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు. అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు, అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అపవాది కంటపడి కుంటుపడి పోకు, కాపుగట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటపడి కుంటుపడి పోకు, కాపుగట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు,
వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ముద్దుగా పెంచాడు మొద్దుగా ఉండకు, ముదముతో పెంచాడు మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మోడు బారిపోకు. ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు, ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ప్రైజ్. అలాగే స్త్రీల్లో నుంచి ఎవరైనా ఒక పాట పాడి ప్రభువుని మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సిలువు పాట కాదు. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీలో నన్ను తెలిపిన నీ ప్రేమ మధురం, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ.
మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. మరణపు సాయలే దరి చేరనీయక, మరణపు సాయలే దరి చేరనీయక, కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి పాటలు పాడి ప్రభువును మహిమపరిచి మనల్ని సంతోషపెట్టిన మన యొక్క సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారికి, అలాగే కోలాటి లీలా గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని కృప కొరకు, దేవుని శక్తి కొరకు, దేవుని విడుదల కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనము ఎలా ఉండాలని మన దేవుడు ఆశపడుతూ ఉన్నాడో, ఏ ఏ విషయాల్లో మన మనస్సు, మన శరీరము దేవునికి లోబడలేని స్థితిలో ఉన్నదో, ఏ ఏ విషయాల్లో మనము ఆత్మీయంగా బలహీన పడిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో మనము అపవాదికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నామో, హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవా యేసయ్యా మమ్మల్ని దర్శించండి నాయనా. ఇంకా మేము అనేక విషయాల్లో మారవలసిన వారమై ఉన్నాము నాయనా. నీకు లోబడవలసిన వారమై ఉన్నాము నాయనా. మమ్మల్ని శుద్ధి చేయండి నాయనా. శుద్ధ సువర్ణంగా మమ్మల్ని మార్చండి దేవా. మా యజమానుడవైన నీ చేత వాడబడే పాత్రలుగా మమ్మల్ని మార్చండి నాయనా. ఏ ఏ విషయాల్లో మేము ఇంకా నలగొట్టబడాలో, ఈ 40 దినాల్లో నా ప్రభువా మమ్మల్ని మార్చుకోనైనా. మా శక్తి, మా భక్తి సరిపోవటం లేదు నాయనా. పరమ తండ్రి, భయముతో భక్తితో నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించు నాయనా. అన్నిటికన్నా మించి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నూతన హృదయాలు, నూతన మనస్సును, నూతన జీవితాలు, నూతన సృష్టిగా మమ్మల్ని మార్చుకోదేవా. కొంచెం కొంచెం కాదు నైనా, మేము పరిపూర్ణంగా మారిపోవాలి. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మేము మారిపోవాలి. మా ఆలోచనలు మారిపోవాలి. మా జీవితాల్లో ఉన్న అపవాది దుర్గములన్నీ లయమైపోవాలి నైనా. ఏ విషయాల్లో మేము నైనా నీకు లోబడలేకపోతూ ఉన్నామో, ఈ రాత్రి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. 40 దినాల్లో నా ప్రభువా మా జీవితాల్లో అద్భుతాలు జరగాలి, అద్భుతాలు జరగాలి నైనా. మమ్మల్ని దాటి వెళ్ళకు ప్రభువా. మా సొంత ఇష్టానికి మమ్మల్ని అప్పగించొద్దు నాయనా. మా కోరికలకు మమ్మల్ని అప్పగించొద్దు నాయనా.
ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మహిమ పొందిన మా దేవుడవు నాయన, కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3వ దినమున శ్రమకాల కూడికల్లో చేరి ఉన్న మనందరినీ కూడా దేవాతి దేవుడు ఆయన దర్శించి దీవించునుగాక. ఈరోజు మనం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తను చెప్పుకుంటున్న మాటలు ఇవి. నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానం చేశాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు అన్నారు, జీవాహారము నేనే అన్నాడు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నారు ఆయన. జీవాహారము నేను. ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన 15వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసు ప్రభువారు నేను అనే మాటలు యోహాను సువార్తలో 7 సార్లు చెప్పారు ఆయన. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నారు. నేను ఈ లోకానికి వెలుగును అన్నారు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. అలాగున 7 సార్లు ప్రభు అన్న మాట, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ ఆమ్ ద డోర్ అన్నాడు ఆయన. గొర్రెలు పోయే ద్వారము నేనే, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం చదివిన వాక్యంలో ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, ఐ ఆమ్ ద ట్రూ వైన్, ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎందుకు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారంటే, అసలు ద్రాక్షావల్లి ఎవరు అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ద్రాక్షావల్లిగా నాటాడు ఆయన. యెషయా గ్రంథంలో, ఈరోజు మనం చదివిన యెషయా గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి రాయబడిన మాటలు మనం చదివితే, నా ప్రియుని గూర్చి నేను పాడేదను. యెషయా భక్తుడు అప్పటి వరకు ప్రసంగాలు చేశాడు ఆయన. ప్రజలకి ప్రసంగాలు ఎక్కడం లేదు. ప్రజలకి ప్రసంగాలు ఎక్కపోయేసరికి పాడుతూ ఉన్నాడు ఆయన. నా ప్రియుని గూర్చి నేను పాడేదను. లెట్ మీ సింగ్ ఫర్ మై బిలవ్డ్. నా ప్రియుని గురించి నేను పాడతాను. ఏం పాడతాడైనా అంటే, దేనికోసం అంటే ద్రాక్షావల్లి కోసం పాడతాడంట ఆయన. చూడండి 2వ వచనంలో, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. మై లవ్ సాంగ్ కన్సర్నింగ్ హిస్ వైన్ యార్డ్. ఆయన ప్రేమ పాట దేని గురించి అంటే ద్రాక్షావల్లి గురించి. అంటే దేవుడు ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ ద్రాక్షావల్లి అంటే, ఇశ్రాయేలు వంశము, యోధా మనుషులు. దేవునికి చాలా ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో వ్రాయబడింది. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క ద్రాక్ష తోట. ఏ విధంగా దేవుడు వారిని నాటాడో కీర్తనల గ్రంథంలో 80వ కీర్తన తర్వాత మీరు ధ్యానం చేయండి. అక్కడ వ్రాయబడింది, దేవుడు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడంట. ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా వారిని నాటాడంట ఆయన. ఇక్కడ కూడా మనం చదివితే దేవుడు ఎలాగున వారిని నాటాడో చూస్తే, ఆ తర్వాత వచ్చిన చూడండి 5వ అధ్యాయంలోనే, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనములో ఆ తర్వాత మాట, సత్తువ భూమి గల కొండ మీద
నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడుందంట? సత్తువ భూమి గల కొండ మీద. ఫెర్టైల్ హిల్, చాలా పంటలు పండే ఒక కొండ ప్రాంతం అది. ఆ కొండ ప్రాంతం మీద దేవుడు ఏ విధంగా వారిని నాటాడో 2వ వచనం మనం చూస్తే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవుడు చేసిన పనిది. దేవుడే తవ్వాడంట. దేవుడు తవ్వి అందులో ఉన్న రాళ్ళన్నీ ఏరేసి ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ద్రాక్ష తీగలు నాటించడమే కాదు, బురుజు కట్టించాడు. ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఆయన ద్రాక్ష తొట్టెను తొలిపించి 2వ వచనం చివరి భాగం చూడండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. చూసారా? హీ ఈజ్ లుకింగ్ ఫర్ గ్రేప్స్. ద్రాక్ష పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ కారు ద్రాక్షాలు, వైల్డ్ గ్రేప్స్, ఇట్ ఈల్డ్స్ వైల్డ్ గ్రేప్స్. కారు ద్రాక్షాలు, పనికిరాని ద్రాక్షాలు, చేదైన ద్రాక్షాలు, విషముతో కూడిన ద్రాక్షాలు కాసినట్లుగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువారు చాలా ప్రయాసపడ్డాడండి. కొండపైకి ఎక్కి ఎంతో ఫెర్టైల్ ల్యాండ్గా దాన్ని చేసి అందులో ఉన్న రాళ్ళన్నీ తీసివేసి శ్రేష్టమైన వాటిని నాటాడైనా. అంత ప్రయాసపడిన తరువాత రిజల్ట్ ఏంటంటే కారు ద్రాక్షాలు కాచెను అంటూ ఉన్నాడు. ప్రయాసంతా దేవునిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని చేసిన దేవునికి ఇశ్రాయేలు జనాంగము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే కారు ద్రాక్షాలు కాచెను. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు న్యాయాన్ని తీర్చండి అంటున్నాడు ఆయన. దేవుడు బాధపడిపోతున్నాడు, నాకు నా ప్రజలకి న్యాయం తీర్చండి. ఓ యెరూషలేము వారులారా, యోధా జనాంగమా, నాకు నా జనాంగానికి ఈ ద్రాక్ష తోటకు న్యాయము తీర్చండి. ఇంతకు మించి నేనేం చేయగలను? వాట్ మోర్? ఇంకేమి చేయగలను? ఈ ద్రాక్ష తోటకు నేనేం చేయగలను? అన్నీ వేశాను, దానికి చుట్టూ కాపుదలు కూడా వేశాను. కానీ తీరా పంటలు కాసే సమయానికి కారు ద్రాక్షాలు కాసాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, ప్రభు అన్నాడు, దాని చుట్టూ ఉన్న హెడ్జ్ నేను తీసివేస్తాను, ఆ కంచె నేను తీసివేస్తాను, ఆ గోడలన్నీ కూల్చివేస్తాను, దాన్ని నేను నాశనం చేస్తాను, అందులో ఇంకా ముండ్ల తుప్పలు తప్ప ఇంకేమి ఉండవు అని దేవుడు అంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ద్రాక్షవల్లి అంటే ఇశ్రాయేలు జనాంగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనాంగము కారు ద్రాక్షాలు కాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ద్రాక్షావల్లి గురించిన 3 సందర్భాలు ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి వ్రాయబడితే, మరి ఒకటి 7 ఏండ్ల మహాశ్రమలలో జరగబోయే దేవుని యొక్క భయంకరమైన తీర్పును గురించి కూడా ద్రాక్షావల్లితో ప్రభు పోల్చాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో మీరు తర్వాత ధ్యానం చేయండి. ఆ 14వ వచనం నుండి మనం చదువుతూ ఉండంటే, 7 ఏండ్ల మహాశ్రమలలో హర్మగెద్దోను అనే ప్రాంతములో 100 క్రోసుల వరకు కూడా రక్తము చిందించబడుద్ది. సుమారు 180 మైళ్ళ వరకు కూడా రక్తము చిందించబడుద్ది అని దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఏ విధంగా అంటే, ఏ విధంగా ద్రాక్ష పళ్ళు మనం గనక చిదిపితే ద్రాక్షారసము కారుద్దో, అదే విధంగా 7 ఏళ్ల మహాశ్రమలలో ఆ ప్రాంతమంతా కూడా రక్తము చేత నింపబడుద్ది అని
ప్రభువారు ముందుగానే తెలియజేశారు ప్రియమైన దేవుని బిడ్డ. అది జరగబోయే అన్యజనులకు జరగబోయే తీర్పు. అది ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలు దేవుని ఉగ్రతకు గురైపోయి ఎవరైతే ప్రభు రాకడలో ఎత్తబడరో, ప్రభు రాకడలో ఎత్తబడకపోతే 7 ఏండ్లు మహాశ్రమలు భూమి మీద ఉంటాయి. 7 ఏండ్లు మహాశ్రమలు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముద్ర వేయించుకోవలసిందే. క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు యొక్క ముద్ర 666 ముద్ర ప్రతి ఒక్కరూ వేయించుకోవాల్సిందే. లేకపోతే తినడానికి తిండి ఉండదు, అమ్మడానికి ఏది ఉండదండి, కొనడానికి ఏది ఉండదు. బ్రతుకు చాలా కష్టమైపోద్ది. ప్రభు రాకడలో కనుక మనం ఎత్తబడకపోతే ఆ మహాభయంకరమైన శ్రమ దినాల్లో కొద్దిమంది ఆ విగ్రహానికి మొక్కని వారు ఉంటారు. ఎంతమంది అయితే ఆ విగ్రహానికి మొక్కుతారో, ఎంతమంది ఆ ముద్ర వేయించుకుంటారో వారందరూ కూడా అందులో చనిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందువలన దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మన జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన భక్తికి ఆధారం ఏంటంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి. ఆ తర్వాత ఇంక ఏదైనా సరే ఆ రాకడలో కనుక మనం ఎత్తబడకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. 3వ సందర్భం ఏంటంటే ఈరోజు మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటున్న మాటలు. ఆయన అంటూ ఉన్నారు, ఐ ఆమ్ ద ట్రూ వైన్ అంటూ ఉన్నారు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి అని అంటూ నా తండ్రి వ్యవసాయకుడు అంటూ ఉన్నారు. ఆయన మై ఫాదర్ ఈజ్ వైన్ డ్రెస్సర్ ఆర్ హస్బెండ్ మ్యాన్. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేస్తూ ఉంది ఎవరంటే తండ్రి అయిన దేవుడే. ఈరోజు నా తండ్రి అయిన దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యవసాయంలో మనం కూడా ఉన్నాం. మన పాత్ర ఏంటి? తండ్రి పాత్ర ఏంటి? యేసు ప్రభు పాత్ర ఏంటి? మన పాత్ర ఏంటి? తండ్రి వ్యవసాయం చేస్తూ ఉండంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు. మన పాత్ర ఏంటంటే మనము అందులో తీగలం, బ్రాంచెస్. వీఆర్ ద బ్రాంచెస్. మనము ద్రాక్షావల్లి, ప్రభు ద్రాక్షావల్లి, మనము అందులో తీగలము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం తీగలం. అందులో 2వ వచనాన్ని మనం చూసినప్పుడు 2వ వచనం చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ప్రభు అంట కొన్ని తీసేస్తాడంట ఆయన. ఈ టేక్స్ అవే, తీసేస్తాడైనా. కొన్నిటినైన ప్రూన్స్ అంటే కొన్నిటిని కట్ చేస్తాడైనా. వేటిని తీస్తాడు, వేటిని కట్ చేస్తాడైనా. చూడండి ఒకసారి అందులో ఏముందో. ఫలింపని తీగలను తీసివేస్తాడు, ఫలించే కొన్ని తీగలనంట ఆయన కట్ చేసేస్తాడంట ఆయన. ఫలించని వాటిని చెప్పండి, ఫలించని వాటిని, ఫలించు వాటిని, రెండింటినీ కూడా. ఫలించకపోతే ప్రభు తీసేస్తాడు. ఈ లోకంలో ఏ మానవుడు మనల్ని తీసేయడండి. మనల్ని తీసే అర్హత కానీ మనల్ని తీసే శక్తి కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మనల్ని తీసే అర్హత దేవునికే ఉంది. దేవుడి కనుక మనల్ని తీసేస్తే మనం ఎందుకు పనిచేయం? ఆయన తీసివేస్తే ఇక పనికిరాం మనం. ఒకవేళ మనం ఫలిస్తూ ఉండంటే దేవునికి కొంచెం కొంచెం ఫలిస్తే దేవునికి ఇష్టం ఉండదండి. దేవునికి ఫలాలు కావాలి, ఫలాలు కావాలి. ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి పాట పాడారు ఈరోజు మన వైస్ ప్రెసిడెంట్ గారు. ఫలములను ఆశించుచున్న పరలోకపు తండ్రి, ఆ తండ్రి మనలో ఫలాల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాం? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఉన్నామా? శరీర సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఉన్నామా? ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైనది మన శరీరమే, మన శరీర కోరికలే, మన శరీర ఆలోచనలే, మనలో ఉన్న భ్రష్ట స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరం ఎప్పుడు మనల్ని కిందకు లాగుతూ ఉంటుంది, దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఈ శరీరము సైతానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. దేవుడు మనలో ఫలములను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫలించని ప్రతి తీగను కూడా
ఆయన తీసి పడవేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఫలించే తీగ, ఫలించే తీగ అనగా దేవుని బిడ్డలో మనం పరిశుద్ధపరచబడిన వారం. ఈ పరిశుద్ధత ఇంకా సరిపోదు దేవునికి, ఈ భక్తి ఇంకా సరిపోదు దేవునికి. మన నడతలో ఇంకా మార్పు రావాలి దేవునికి. అది దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఇంకా మార్పు రావాలని మనలో కొన్ని ఆయన కట్ చేస్తూ ఉంటాడు. పూర్తిగా కట్ చేసేటండి ఆయన, మనలో కొన్నిటిని ఆయన కట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. శిల్పిని చూస్తాం మనం. శిల్పి ఏం చేస్తాడంటే ఒక శిలను తీసుకుని చెక్కుతూ ఉంటాడు. ఒక మంచి రూపం రావాలి అంటే ఆ శిలలో కొన్ని తీసివేస్తాడు ఆయన. మనం కూడా అంతే, మనలో కొన్ని తీసివేయబడ్డానికి మనము ఇష్టపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కొన్ని పోవాలి, మనలో కొన్ని పోవాలండి. ఆ కొన్ని పోతేనే మనం దేవునికి దగ్గర అవుతాం. కొన్నిసార్లు మనలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, దేవుడు మనకిచ్చిన పరిస్థితిని బట్టి దేవునికి పూర్తిగా మనము లొంగలేకుండా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఆరోగ్యం ఉంటే, మంచి ఐశ్వర్యం ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే, మంచి పలుకుబడి ఉంటే కొన్నిసార్లు దేవునికి పూర్తిగా లొంగలేం. మనం పూర్తిగా లొంగాలి అంటే మనలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలే కొన్ని మనకి అడ్డుగోడలుగా ఉండిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అడ్డుగోడలు ఉండిపోతాయి, అవి పోవాలి. అన్నీ ఉన్నప్పుడు దేవునికి లోబడితే ఎంత ఆశీర్వాదం. మనకు ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం ఉండి, అందం ఉండి, ఉద్యోగం ఉండి, హోదా ఉండి, అన్నీ ఉండి కూడా దేవునికి లోబడితే అంతకు మించిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఏది ఉండదండి. ఒకవేళ అన్నీ ఉన్నప్పుడు మనకు తెలియని మనలోనికి కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, వస్తాయండి. కొంచెం అందం ఉన్నా వస్తాయి, కొంచెం డబ్బున్నా వస్తాయి, కొంచెం హోదా ఉన్నా వస్తాయి. మానవ జీవితం మట్టి జీవితం. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి కొన్నిసార్లు మనలోనికి రాకూడని వస్తూ ఉంటాయి. దేవుడు వాటిని కట్ చేయడానికి ఇష్టపడతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఫలించు ప్రతి తీగే, ఫలించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మన గుండెల మీద మనం చెయ్యేసుకొని ఈ భక్తి సరిపోద్దా, మనకి మనం చేస్తున్న ఈ భక్తి సరిపోద్దా, ఈ ప్రార్థనలు సరిపోతాయా, దేవునికి మనం చేస్తున్న ఈ పరిచర్య సరిపోద్దా? మా పాప హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. అక్కడ ఆమె భక్తి సింగ్ ఫెలోషిప్కి వెళ్తా ఉందండి. ఆమె చెప్తా ఉంది, డాడీ ఇక్కడందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు డాడీ అంది. అందరూ కింద కూర్చుంటారు, 4 గంటల కింద కూర్చుంటారు, 3 గంటల వాక్యం వింటారంటండి. వాళ్ళు చేసే పని ఏంటంటే చెప్పుల దగ్గర కొంతమంది, వంటల దగ్గర కొంతమంది. అంటే వాటిని చూసి ఆమె ఇన్స్పైర్ అయిపోయింది. మోకాళ్ళ మీద అరగంట సేపు ప్రార్థన చేసేస్తున్నాడు డాడీ అంది. నాకు అనిపించింది, ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ భక్తిలో ఉంటే చాలండి మన పిల్లలు. నా కోరిక అదే. వాళ్ళు ఏదో దేశంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయి ఏదో సాధించాలని కోరికలు కాదు. అంత ఉన్నతమైన స్థానంలో ఉండి దేవునికి దూరంగా ఉండడం కన్నా దేవునిలో ఉంటే దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. బాగా ప్రార్థన చేస్తాను డాడీ, నాకు దర్శనాలు వచ్చేస్తాయి అన్నది. వచ్చేస్తాయండి నాకు దర్శనాలు, చాలు. మన పిల్లలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే వాళ్ళు ఇంకా ఎక్కువగా దేవుళ్ళు ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటూ ఉన్నారు, 3వ వచనం చూడండి ఒకసారి. నేను చెప్పిన ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడి పని ఏంటంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేయాలనే ఆశ. అన్నిటికన్నా పవిత్రులుగా మనం బ్రతకాలి. మనం చేసే సేవ కన్నా మన భక్తిలో దేవుడు కోరేది ఏంటంటే పవిత్రతే. పవిత్రత లేని భక్తి ప్రభువు లేని భక్తి. అది పవిత్రత లేని భక్తిలో ప్రభువు ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఉంటాడు. ఒకవేళ మనలో అపవిత్రత ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా ప్రభువు మన దగ్గరికి రాడు. ఆయన మనం కొన్ని విషయాల్లో చనిపోవాలి, మనమే చనిపోవాలి, మనమే ప్రభువుకు లోబడాలి, మనమే కొన్ని విడిచిపెట్టాలి.
దేవునికి వ్యతిరేకమైనవి మనకి తెలిసిపోతూ ఉంటాయి. వాటిని మనం విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవునిలో నిలిచి ఉంటే ప్రభు మనలో నిలిచి ఉంటాడు. మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మనలో నిలిచి. ఇది ఎలా సాధ్యం? మనం ఆయనలో ఉండడం ఏంటి, ఆయన మనలో ఉండడం ఏంటి? ఒక బకెట్ తీసుకొని బకెట్లో నీళ్లు పోసి అందులో మనం ఏమైనా బట్టలు వేసామనుకోండి, నీళ్ళలో ఏముంది? ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టల్లో ఏముంది? నీళ్లు ఉన్నాయి, నీళ్ళలో బట్టలు. మనం ప్రభువుతో అలాగున మింగిలైపోవాలి. మనలో మనలో ప్రభు ఉండాలి, ప్రభువులో మనం ఉండాలి, ఐక్యమైపోవాలి. ప్రభు అంటూ ఉన్నారు, నా యందు మీరు, మీ యందు నేను. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేడు అంటూ ఉన్నారు దేవుడు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అంతే. దేవునికి మనకి సంబంధం ఏంటంటే, ఆయన ద్రాక్షావళి అయితే మనం తీగలు, ఆయన చెట్టు అయితే మనం కొమ్మలం. కొమ్మలు చెట్టుకు వేరుగా ఉంటే ఎండిపోతాయి. మనం దేవునికి దూరం అయిపోతే మనం ఎండిపోతాం, ఆధ్యాత్మికంగా ఎండిపోతాం, మానసికంగా ఎండిపోతాం. మనం ఎండిపోయిన తరువాత దేనికి పని చేయం. ఇంకా ద్రాక్ష తీగలు ఎండిపోతే అవి దేనికి పనిచేయవు, ఇంకా కాల్చివేయబడడానికి తప్ప ఈ ప్రపంచంలో దేనికి పనిచేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వారం ద్రాక్షావల్లి శ్రేష్టమైనది. యూదులకు ద్రాక్షావల్లి అంటే చాలా శ్రేష్టమైనది. హెరోదు రాజు కట్టించిన మందిరములో కూడా ఒక ద్రాక్షావల్లిని బంగారముతో చేయించాడు ఆయన. ఎందుకంటే వారికి అంత విలువైనది, అంత విలువైన ద్రాక్షావల్లి. అందులో ఉన్న కొమ్మలు ద్రాక్షావల్లికి వేరైపోతే ఎండిపోయి కాల్చబడ్డానికి తప్ప దేనికి పనిచేయవు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విలువైన వారం. మనం దేవునికి విలువైన వారం. విలువైన వారమే ఎప్పుడంటే మనం ఆయనతో అంటు కట్టబడినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు. ఆయనలో మనం ఉండాలి. ఆయన సారం మనలోనికి రావాలి, ఆయన శక్తి మనలోనికి రావాలి, ఆయన జ్ఞానం మనలోనికి రావాలి, ఆ శిలువ శక్తి మనలోనికి రావాలి, ఆ తగ్గింపు మనలోనికి రావాలి, ఆ విధేయత మనలోనికి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం బహుగా ఫలించగలం, లేకపోతే మనం ఎండిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎండిపోతే ప్రభువుకు మహిమ రాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇది ప్రభువు కోరుకునేది. దేవుని కోరిక ఏంటంటే మనందరం కూడా బహుగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మీయంగా ఫలిస్తే ఈ లోకములో అన్ని విషయాల్లో మనం ఫలించేస్తామండి. క్రైస్తవులమైన మన ప్రతి ఆశీర్వాదము మన ఆత్మీయ జీవితం మీదే ఆధారపడి ఉంది. యేసు ప్రభు అన్నారు, నా రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా వెతుకుడి అన్నాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని బాధలున్నా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి. మనం ఆత్మీయంగా మనం ఎదగాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదుగుతామో దేవుడు అన్ని విషయాల్లో మనకి మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఆత్మీయ జీవితం మీదే ఆధారపడ్డాయి. ప్రభు కోరేదే మీరు బహుగా ఫలించుట వలన. అసలు దేవుని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు దీవించబడాలి, అది దేవుని కోరిక. దేవుని పేరు పెట్టుకున్న ఎవరైనా తలగా ఉండాల్సిందే, తోకగా ఉండడానికి దేవునికి ఇష్టం ఉండదు. మన బిడ్డలు ఆశీర్వదింపబడకపోతే మనకు అవమానం. ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఇద్దరు బిడ్డల్లో ఎవరైనా మంచి స్థితిలో ఉంటే వాళ్ళ గురించి చెప్తాం మనం, మంచి స్థితిలో లేకపోతే చెప్పం మనం. కొన్నిసార్లు ఎవరో మన దూర బంధువులు ఎవరెవరో వాళ్ళ గురించి కూడా గొప్పలు చెప్పేస్తుంటాం మనం. అంటే మన బిడ్డలు మనకు ఉన్నత స్థితిలో ఉంటే మనకి గౌరవం, మనకి విలువ. పరమ తండ్రి అయిన దేవునికి కూడా అంతే. మనం కూడా ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉండడం సాధ్యమే. మనం దేవునితో అంటుకట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు దూరంగా మనం ఉండకూడదు. మనం ఎన్ని పనులు చేసినా మన కోరిక, మన ఆలోచన ఏంటంటే మనం ఆయనలో ఉంటే. ప్రభు అన్నారు, మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు ఆయన.
అసలు మీకు ఏది ఇష్టమో మన ప్రభువులో ఉంటే మనం ఏది అడిగినా మన ప్రభువు మనకి ఇచ్చేస్తాడండి. ఆయనకి వేరుగా ఉండి మనము ఏమీ కూడా చేయలేం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన బిడ్డలుగా మనకి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన కోరేది ఏమీ లేదు, మనం ఆయనలో ఉంటే చాలు. అంతకుమించి ప్రభు ఏం అడగట్లేదు. ఆయనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి, ఫలించాలి ఫలించాలి. ఫలములను ఆశించుచు ఉన్న తండ్రి యేసయ్యా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టంతా ఆకులున్నాయి, ఒక్క కాయ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఒకవేళ మన జీవితంలో కాయలు ఏమన్నా ఉన్నాయా, ఫలాలు ఏమైనా ఉన్నాయా? ప్రభు దగ్గరకు వచ్చి చూస్తాడైనా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గరికి వచ్చి చూస్తాడైనా. ఇప్పుడే గొడ్డలే చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అన్నాడైనా. ఫలించాలి, మన మనస్సులు మారాలి, మన జీవితాలు మారాలి, మనము ఫలించాలి. మన జీవితాలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. నువ్వు బహుగా ఫలింపజేసే దేవుడవు నాయనా. యేసయ్యా, ఎంత భాగ్యం ఇచ్చావు నాయనా. నువ్వు ద్రాక్షవల్లివైతే మేము తీగలమని నీవే ప్రకటించావు నాయనా. మేమెవరమో కాదు, నీలో ఉన్నవారమయ్యా. మేము నీలోనే ఉన్నవారము నాయనా. నీ రక్తమే మాలో ప్రవహిస్తూ ఉంది నాయనా. నీ జీవము మాలో ప్రవహిస్తూ ఉన్నది నాయనా. మీ ఆత్మ మాలో ప్రవహిస్తూ ఉన్నది నాయనా. మీ ఆశీర్వాదాలు మాలో ప్రవహిస్తూ ఉన్నాయి నాయనా. మీ సన్నిధి మాలో ప్రవహిస్తూ ఉన్నది నాయనా. మేము విలువ పెట్టి కొనబడిన వారము నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఒకవేళ మాలో శరీర కార్యాలు నీకు విరుద్ధమైనవి ఉంటే వాటిని కాల్చివేయి ప్రభా. తుచ్చమైనవి, పనికిరానివి, మమ్మల్ని నాశనం చేసేవి, మమ్మల్ని అవమానపరిచేవి మా జీవితం నుండి మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. బలపరచండి, స్థిరపరచండి నాయనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో ఒక్కరం కూడా ఎండిపోకూడదు నాయనా. మా ఆత్మీయ జీవితాలు ఎండిపోకూడదు నాయనా. తండ్రి, అందరినీ దీవించండి. చేరి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయనా ఆత్మీయంగా ప్రభు బహుబలంగా ఉండాలి నైనా. మంచి ఆరోగ్యాలు పొందుకోవాలి. నీవిచ్చే ఐశ్వర్యముతో ఈ లోకములో సాక్షులుగా ఉండాలి, సంతోషముతో ఉండాలి, క్షేమముతో ఉండాలి నైనా. కుటుంబాలుగా నీ సన్నిధిలో దీవించబడును గాక. అందరికీ మేలు చేయండి నాయనా. ప్రియ బిడ్డలు నా తండ్రి, ఉపవాసాలు ఉన్నవారు ఉన్నారు నాయనా. కష్టపడి ప్రయాసపడి ఆశతో నీ పాద సన్నిధికి వచ్చారు. ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు నాయనా. అందరినీ సమృద్ధిగా దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపలో బలపరచమని, ఈ 40 దినాల్లో మేము అనేక మేళ్లు పొందుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. యథావిధిగా రేపటి దినం మనకి 7 గంటలకి 4వ రోజు శ్రమ కాల కూడికలు ప్రారంభమవుతాయి కనుక మీరందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా చిన్న ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రభువా, నీ వందనాలు. ఈ 3వ దినాన మమ్మల్ని అందరినీ సమకూర్చావు నాయనా. నీ వందనాలు అయ్యా. నువ్వు అనుకూలతనివ్వకపోతే, నువ్వు తీసుకుని రాకపోతే నీ మందిరములో నీతో మేము గడపలేము నాయనా. ప్రభువా, నీకు వందనాలు. నీ మందిర ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నావు ప్రభువా. 1 గంట గడిపామునైనా. ఈ గంట 1000 గంటల కంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చే దేవుడవు. ప్రియ బిడ్డలందరికీ క్షేమముగా గృహాలకు చేర్చండి నాయనా. ఏ అవసరాల కొరకు బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో యేసు నామములో ప్రతి అవసరం తీర్చబడును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి నాయనా. ప్రభువా నాయన, మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఏ అవసరాలు ఉన్నవో యేసు నామములో నువ్వు ఆమేననే తండ్రివి నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని మా సంఘంలో నా ప్రభా అయ్యా తండ్రి అధికమైన ప్రేమలు నాయనా మీరు దయచేయండి నాయనా.
ఒకరంటే ఒకరికి ప్రేమలు పుట్టించండి, మీ కృపను దయచేయండి, సమాధానముతో నింపండి, సంతోషముతో మీరు నింపమని, మా కార్యవర్గాన్ని దీవించి ఆశీర్వదించమని, మా అడ్వైజ్ను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు.